అసలిది ఏ రేంజ్ సర్ప్రైజ్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటివరకు ఫౌజీ ఇంకా చాలా టైం ఉంది బ్రో అనుకుంటూ కూల్గా కూర్చుంటే ఒక్కసారిగా మేకర్స్ వచ్చి టీజర్ లోడింగ్, రిలీజ్ డేట్ లాక్ అని బాంబ్ పేల్చేసినట్టయింది. నిజంగా చెప్పాలంటే బాహుబలి 2 తర్వాత ఇలాంటి సడన్ షాక్ అప్డేట్ మళ్లీ ఇప్పుడు ఫౌజీ దగ్గరే కనిపిస్తోంది బాస్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సోషల్ మీడియా మొత్తం ఫైర్ అవుతున్న ఫౌజీ మూవీ గురించే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై ఎంత కన్ఫ్యూజన్ ఉందో మీకే తెలుసు. స్పిరిట్ ముందు వస్తుందా, ఫౌజీ ఎప్పుడు పూర్తవుతుంది, ఇంకా 3 భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ అవ్వాలి కదా అంటూ ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే గేమ్ మొత్తం రివర్స్ అయిపోయింది. మొదట నేను కూడా నమ్మలేదు బ్రో, నిజంగానే. ఎందుకంటే మేకర్స్ నుంచి ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం ఇంకా 3 పెద్ద యాక్షన్ బ్లాక్స్ షూట్ మిగిలి ఉందని టాక్. అప్పుడు అందరూ అనుకున్నారు ఇంకా షూట్, తర్వాత VFX, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, అయ్యో ఇది 2027 మ్యాటర్ అయ్యేలా ఉంది అని. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది బాస్. ఇప్పుడొచ్చిన తాజా బజ్ ఏంటంటే ఫౌజీ షూట్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందట. అవును, మీరు విన్నది నిజమే. కొందరు పెద్ద తెలుగు సినీ ట్రేడ్ సోర్సెస్ ఇప్పుడు యాక్టివ్ అయి డైరెక్ట్గా ఫౌజీ రిలీజ్ ఈ ఏడాదే అని చెప్పడం స్టార్ట్ చేశారు. అదే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం షాక్లోకి వెళ్లడానికి కారణం. ఇక్కడొక విషయం గమనించాలి గైస్. భారీ పాన్ ఇండియా సినిమాల్లో హీరో కంటిన్యూస్గా స్క్రీన్ మీద కనిపిస్తాడని మనం అనుకుంటాం. కానీ అసలు రియాలిటీ వేరే. సినిమా స్కేల్ ఎంత పెద్దదైతే పాత్రలు అంతా డివైడ్ అవుతాయి. ఉదాహరణకి కల్కి తీసుకోండి. ప్రభాస్ మాత్రమే కాదు, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక, ప్రతి ఒక్కరికి మ్యాసివ్ పాత్రలున్నాయి. అలాగే ఫౌజీ కూడా అపారెంట్లీ ఒక హ్యూజ్ వరల్డ్ బిల్డింగ్ సినిమా అంటున్నారు. అంటే ప్రభాస్ పోర్షన్ చాలా వరకు ముందే పూర్తయి ఉండొచ్చు. అదే ఇప్పుడు స్పీడ్ పెరగడానికి కారణం. పైగా ఒకేసారి 2 భారీ సెట్స్లో షూటింగ్ జరుగుతోందట. ఇది చిన్న విషయం కాదు బాస్. సాధారణంగా ఒక భారీ సినిమా అంటే ఒకే సెట్, ఒకే లొకేషన్, స్లో ప్రాసెస్. కానీ ఇక్కడ మాత్రం 2 వైపులా రైలు లాగుతున్నట్టు షూట్ పరుగులు పెడుతోందట. ఇప్పుడు అసలు మాస్ అప్డేట్ ఏంటంటే ఫౌజీ మూవీని డిసెంబర్ 3, 2026కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అవును, డిసెంబర్ 1st వీక్. అదే స్లాట్లో పుష్ప వచ్చి బాక్సాఫీస్ ఊపేసింది, యానిమల్ వచ్చి థియేటర్లు దద్దరిల్లించింది. ఇప్పుడు అదే కారిడార్లో ఫౌజీ దిగబోతోందట. అయ్యో బాస్, ఇది వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ప్లస్ భారీ వార్ బ్యాక్డ్రాప్ ప్లస్ పాన్ వరల్డ్ స్కేల్ అంటే థియేటర్లలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. BNC సెంటర్స్లో విసిల్స్, మల్టీప్లెక్స్లో మ్యాడ్నెస్, ఓవర్సీస్లో ప్రీమియర్స్, రాబాబు ప్రభాస్ వచ్చేశాడు అన్న వైబ్. ఇంకా ఇక్కడే అసలు పంచుంది. టీజర్ కూడా త్వరలోనే రాబోతోందట. మొదట ఇండిపెండెన్స్ డే దగ్గర వస్తుందని టాక్. కానీ ఇప్పుడు కొన్ని వారాల్లోనే టీజర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందని స్ట్రాంగ్ బస్. అంటే ఇంకో 4-5 వారాల్లో సడన్ సర్ప్రైజ్ పడొచ్చు. అసలు ఈ మొత్తం స్ట్రాటజీ చూస్తుంటే మేకర్స్ ఫుల్ ప్లానింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా చిన్న చిన్న లీక్స్, తర్వాత రిలీజ్ డేట్ బస్, ఇప్పుడు టీజర్ హైప్. ఇది ప్యూర్ సినిమాటిక్ మార్కెటింగ్ బాస్. చేప పట్టాలంటే ముందుగా నీళ్లు కదిలించాలి అన్నట్టు ఇప్పుడే హైప్ని బిల్డ్ చేస్తున్నారు. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొంతమంది ఫౌజీని 2 పార్ట్స్గా చేయాలని మొదట ఆలోచించారట. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ ఆల్మోస్ట్ డ్రాప్ అయినట్టు టాక్. ఎందుకంటే ఒక సినిమాని మధ్యలో స్ప్లిట్ చేయడం అంత ఈజీ కాదు. బాహుబలి, KGF లాంటి సినిమాలు మొదటి నుంచే ఆ ప్లానింగ్తో వెళ్లాయి. కానీ ఫౌజీ విషయంలో ఒకే భారీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే కొందరు ఇప్పటి నుంచే 2000 కోట్లు కన్ఫర్మ్ అంటున్నారు. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే కంటెంట్ టేకింగ్ బాస్. సినిమా బాగుంటే 1000 కోట్లు కూడా చిన్న మ్యాటర్ అయిపోతుంది. ప్రభాస్ రేంజ్ ఇప్పుడు అలాంటిది. సలార్ తర్వాత ఫ్యాన్ బేస్ మరింత అగ్రెసివ్ అయింది. ఓవర్సీస్ మార్కెట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అయితే నాకు పర్సనల్గా అనిపించేదేంటంటే ఫౌజీ లక్ష్యం కేవలం కలెక్షన్స్ కాదు. ఇది ప్రభాస్ కెరియర్లో మరో ఐకానిక్ ఫిల్మ్ అవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత వెంటనే స్పిరిట్ ఉంది. అంటే ఒకటి మాస్ వార్ ఎపిక్ అయితే ఇంకొకటి డార్క్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. ప్రభాస్ లైనప్ లిటరలీ మాన్స్టర్ మోడ్లో ఉంది. మరిప్పుడు అసలు క్వశ్చన్ మీకే. ఫౌజీ టీజర్ డ్రాప్ అయితే యూట్యూబ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? రికార్డ్స్ అంటే ఏంటిరా బాబు అని ట్రెండ్ మొదలవుతుందా, లేక ఇంకో సర్ప్రైజ్ ఇంకా దాచిపెట్టారా? నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న ఫౌజీ ఒక్కసారిగా ఫుల్ చార్జ్ అయింది. ఇప్పుడు ఫ్యాన్స్ పరిస్థితి ఏంటంటే టీజర్ పడే వరకు నిద్ర పట్టదు బాస్ అన్నట్టుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఫౌజీ 1000 కోట్లు కొడుతుందా, లేక ప్రభాస్ కెరియర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుందా? మీ ప్రెడిక్షన్ తప్పకుండా చెప్పండి. సో గైస్, ఇది వీడియో. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.